ఈరోజు మహానేత మన ప్రీతమ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన మనల్ని విడిచి వెళ్ళిన ప్రజల గుండెల్లో నేటికి ఆయన చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. రాజశేఖర రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయన పథకాలు ఇప్పటికీ అందరూ స్మరించుకుంటున్నారు. జలయజ్ఞం అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అలాగే పావలా వడ్డీ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పథకాలు. ఇన్ని పథకాలు రాజశేఖర రెడ్డి చేశారు. కరెంటు దండగన్నారు. కరెంటు ఉచితంగా ఇస్తే బట్టలారేసుకోవాలన్నారు. అలాంటిది ఉచిత కరెంట్ ఇచ్చి 18 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే పేదవాళ్ళు ఆరోగ్యం బాగలేకుంటే కార్పొరేట్ హాస్పిటల్ పోయే స్తోమత లేక, చూపించుకునే శక్తి లేక మరణిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కోసం అన్ని కార్పొరేట్ హాస్పిటల్ గడప తొక్కించిన పేదవాడిని ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. జలయజ్ఞం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టు, పోలవరం అయితేనేమి, అలాగే శ్రీశైలం కుడికాలువలు అయితేనేమి, జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు పెట్టి రైతు పక్షపాతి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వటమే కాకుండా అలాగే రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. చేసిన ఘనత ఎవరికైనా ఉన్నదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. తర్వాత ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, చేదోడైతేనేమి, అలాగే విద్యా పథకాలు అయితేనేమి, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 ఇంతలు పథకాలు ప్రవేశపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మొదలుపెట్టింది ఆయన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళకే కాకుండా అగ్రవర్ణాల పేదలకు కూడా, ఉన్నత కులాల వారికి కూడా, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంజనీరింగ్ కానీ, ఉన్నత చదువులు చదువుకునేదానికి కానీ, డాక్టర్స్ అయ్యేదానికి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి ఈ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి అన్ని కులాల వారికి ఇవాళ అమెరికాలో అయినా, యూరోప్లో అయినా, మన రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్స్ అయ్యారంటే రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష వల్ల ఇవాళ అందరూ కూడా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు పథకం కింద 30,000 స్కూళ్ళు బాగు చేసి, అలాగే 20,000 స్కూళ్ళు కూడా పనులు ప్రారంభించి గవర్నమెంట్ పోయిన పాట అవి ఆగిపోయినాయి. ఈ ప్రతి స్కూల్లో ఆధునీకరణ చేశాడు. కార్పొరేట్ స్కూలు నీటుగా గ్రామాల్లో ప్రతి స్కూల్ని ఏర్పాటు చేసి, పెయింట్లు వేసి, అక్కడ సురక్షిత మినరల్ వాటర్ ఇచ్చి, గ్రీన్ బోర్డు ఇచ్చి, వాళ్ళకి మంచి బల్లలు ఇచ్చి, అలాగే పిల్లలకి మధ్యాహ్న భోజనం అయితేనేమి ప్రతిరోజు ఒక్కొక్క మెనూ పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే పిల్లలకి ఆరోగ్యం బాగుండాలా, వాళ్ళ పోషక విలువలు పెంచాలనేది చిక్కీ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు
వాటిలో విద్యలో ఉద్యోగాలు ఎదుర్కొనేదానికి స్కూల్లో నుంచి ఎలిమెంటరీ స్కూల్లో నుంచి ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టి అలాగే ప్రతి ఒక్కరు చదువుకోవాలా, చదివే వాళ్ళకి ముఖ్య ఆస్తి. ఆ ఆస్తి వాళ్ళు చదివి పైకి వస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందనే లక్ష్యంతో ఎల్కేజీ నుంచి గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి 8th క్లాస్లో శక్తి లేకున్నా కొంతమంది ట్యాబ్లు కొనుక్కునే శక్తి లేదు. అలాంటి వాళ్ళు కూడా 8th క్లాస్ నుంచి ల్యాప్టాప్లు ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళు మంచి విజ్ఞానాన్ని పొందేదానికి మంచి IIT IIM కోచింగ్ ద్వారా ఇచ్చాడు. అలాగే ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలన్నీ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో ఒక ఫీజు కమిట్మెంట్ చేశాడు. 10,000 రూపాయలు 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి 15. అలాగా అని గవర్నమెంట్ ఫీజులు ప్రైవేట్ స్కూల్లో కూడా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఆయన డిఎస్సి అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనే, ఆరోగ్య శాఖలు అయితేనేమి ఇంచుమించు 2,20 ఉద్యోగాలు ఇస్తే 2,12,000 ఉద్యోగాలు ఇస్తే వాటిలో 1,32,000 ఈ సచివాలయం ఉద్యోగాలని ఇచ్చాడు. అలాగే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్స్లో 66,000 ఉద్యోగాలు ఇచ్చారు. పాత డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జరగల. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ ఉద్యోగాల్లో ఎమ్మెల్యేల పాత్ర కానీ, మంత్రుల పాత్ర కానీ, అధికారుల పాత్ర కానీ ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా, ఏ ఒక్క ఆరోపణ లేకుండా 2,12,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చాడు. ఒక్క డిఎస్సిలో 16,000 ఈ గవర్నమెంట్లో ఇస్తే మొదటి ర్యాంక్ సాధించిన వాళ్ళకి ఉద్యోగం లేదు. గోల్డ్ మెడలిస్టులకి ఉద్యోగం లేదు. రజత పథకం సాధించిన వాళ్ళకి టీఈసీలో ఉద్యోగం లేదు. పేకట రాయలకి, దొంగలకి, పరపతి ఉన్న వాళ్ళకి, డబ్బులు లంచాలు ఇచ్చిన వాళ్ళకి టీఈసీలో ఉద్యోగం ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడా లేదు. రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నారు. ప్రతి వ్యవస్థని విధ్వంసం చేస్తున్నారు. పేదలు అయిన విద్యార్థులు కష్టపడి రాస్తే మెరిట్ ప్రకారం వేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొంగ మార్కులు వేసి, అలాగే ఇట్లా దొంగ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళకే ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, ఆయన మతాలని ప్రోత్సహిస్తున్నారని చాలామంది విమర్శిస్తున్నారు. సాక్షాత్ రాజ్యాంగబద్ధమైన ఒక అత్యున్నత పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మత విద్వేషాలు ఈ రోజుకి రెచ్చగొడుతున్నాడు. క్రిస్టియన్లు అంటాడు, ఎస్సీలు అంటాడు, ప్రతి మతాన్ని రెచ్చగొట్టి ఆయన నియోజకవర్గంలో విధ్వంసాలు చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులం చూడాలా, మతం చూడాలా, ఏ ప్రాతిపదికన చూడాలా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పథకాలు ఇవ్వటమే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా ప్రయోజనం చేశారు. ఈ అసత్య ఆరోపణలు మానుకోండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అంటే ఒక దేవుడు. రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎట్లా నిలిచిపోయాడో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇన్ని రోజులు అవుతుంది నిరుద్యోగ వృత్తి లేదు, కొత్త ఉద్యోగాలు లేవు. చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగులకి వృత్తి ఇవ్వలేదు. వాళ్ళకి వృత్తి ఇప్పుడు ఇస్తారు, వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి. ఎక్కడ పట్టినా ఏదో ఒకటి గంజాయి, మైనింగ్, ఇసుక మాఫియా అంతా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంది. ఒక్కోసారి ఒక్కొక్క మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఒకసారి తిరుమల అంటారు, ఒకసారి శ్రీశైలం అంటారు, ఇప్పుడు మళ్ళీ క్రిస్టియన్ మతం అని రెచ్చగొడుతుంది. మంచి పద్ధతి కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టద్దు. శాంతి సామరస్యాన్ని కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా ప్రీతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం సంతోషంగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన మా మీద మంచి మనసుతో మమ్మల్ని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఇంకా జగన్మోహన్ రెడ్డికి మంచి పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.